హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. స్టార్ మా సీరియల్ గుండె నిండా గుడిగంటలో సీరియల్ అయితే ప్రస్తుతం ఎపిసోడ్ చాలా ఆసక్తికరంగా సాగింది. రౌడీలని బాలు తరిమేయడం, అది ప్రభావతి చూడడం, ఇక తర్వాత ఇంట్లో పెద్ద గొడవ చూడడం, ఆ పెద్ద అయిన బాలుని కాపాడడం లాంటి సీన్లు మన గుండె నిండా గుడిగంటలో సీరియల్ అయితే మంచి టీఆర్పీ రేటింగ్ తో సూపర్ సక్సెస్ఫుల్ గా రన్ అయ్యే విధంగా నడుస్తున్నాయి. ఇకపోతే అప్కమింగ్ ఎపిసోడ్ లో ఏం జరగబోతుంది అంటే, మొత్తానికి రోజున మోసం చేసిన కల్పన రోహిణి ఫ్రెండ్ అని తెలియడంతో రోహిణి గురించి కల్పన ద్వారా నిజాన్ని తెలుసుకుని షాక్ అయిన మనోజ్ ఎందుకు అసలు సీరియల్లో ఈ ట్విస్ట్ ఎలా జరగబోతుంది తెలుసుకోవాలి అనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం, ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అండ్ వరకు చూసేయండి. అప్పుడు మీకు క్లియర్ గా అర్థమవుతుంది. అలానే మా వీడియోని ఇప్పటివరకు కనుక లైక్ చేయనట్లయితే వెంటనే ఒక లైక్ చేసేయండి. ఇక ప్రస్తుతం గుండె నిండా గుడిగంటలు సీరియల్ ఎపిసోడ్ ని కనుక చూసుకుంటే చాలా ఇంట్రెస్టింగ్ గా నడుస్తుంది. ఇక ఈ రోజు ఎపిసోడ్ లో సీరియల్ ఏం జరిగిందో కనుక చూసుకుంటే, రౌడీలను బాలు బ్రతిమలాడే సీన్ తో మొదలవుతుంది మన గుండె నిండా గుడిగంటలు సీరియల్. ఇక పెద్ద అయిన కూతురు పెళ్లి అన్నా సరే దయచేసి ఖాళీ చేయండి అంటూ ఎంతగానో బ్రతిమలాడతాడు. ఎంత చెప్పినా సరే వాళ్ళు ఆ రౌడీలు ఏమాత్రం వినిపించుకోరు. ఇక తర్వాత బాలుపై దాడికి అయితే ప్రయత్నిస్తారు. దీంతో బాలు ఎదురు తిరుగుతాడు, ఆ రౌడీలను చెత్త కొట్టేస్తాడు. ఈ క్రమంలో బాలుకి ఓ కత్తి గాయం కూడా అవుతుంది. అయినా సరే వినకుండా రౌడీలను కాళ్ళ బేరానికి తీసుకొని వస్తాడు. వాళ్ళు భయపడి అక్కడి నుంచి పారిపోతారు. ఇక రౌడీలు బైకులపై పారిపోతుండగా వాళ్ళకు ప్రభావతి కామాక్షి ఎదురవుతారు. ఇక వాళ్ళని చూసి ప్రభావతి ఒక్కసారిగా తిట్టేస్తూ ఉంటుంది. ప్రతి వీధిలో ఓ రౌడీ మూక తయారవుతుందని విసుక్కుంటూ ఉంటుంది. ఇక పక్కనే ఉన్న కామాక్షి స్పందిస్తూ, కొందరు బయటపడతారు, కొందరేమో బయటపడడు అంతే అని చెప్పేసి అంటూ ప్రభావతిని ఎక్కిస్తూ ప్రయత్నం చేస్తూ ఉంటుంది కామాక్షి. నిన్న విషయం అడుగుతాను అంటూ మీనా పూలకొట్టు తీయించింది నువ్వే కదా అని ప్రభావతితో అంటుంది కామాక్షి. దాంతో ఒక్కసారిగా కంగారు తింటుంది. చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది ప్రభావతి. నేను కాదు అని చెప్పేసి అన్నట్లుగా చెప్తూ ఉంటుంది సమాధానం. ఇదే విషయాన్ని బాలుకి చెప్పే మొత్తం పీకేసి పూల షాపు పెడతాడని చెప్పేసాడు. ప్రభావతి చాలా విసుక్కుంటుంది కామాక్షి మీద. చెప్పినట్లే రౌడీలను ఇంటి నుంచి తరిమేసిన బాలుకి ఆ పెద్ద డబ్బులు ఇవ్వబోతాడు. తాను ఓ ఆడపిల్ల పెళ్లి కోసం ఇలా చేశానని, డబ్బు కోసం కాదని చెప్పేసి అంటాడు. ఓ అన్నగా ఆమె పెళ్లికి పిలిస్తే వచ్చి దీవించి వెళ్తానని బాలు చెప్తాడు. ఇక దాంతో అక్కడ ఉన్న కామాక్షి ప్రభావతి ఇంతలో ఆ సన్నివేశం మొత్తం చూసేస్తారు. ఇక అదే సమయంలో బలవంతంగా బాలు చేతిలో అతడు డబ్బులు పెట్టేస్తాడు. అది చూసి డబ్బు ఎందుకు ఇస్తున్నారని కామాక్షి అనడంతో ఆ రౌడీని తరిమేయడానికి ఆ రౌడీని తీసుకుని వచ్చి డబ్బు ఇచ్చి ఉంటారని చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా చూసింది వాళ్ళకు తోచినట్లుగా ప్రభావతికి అయితే చెప్పేస్తారు. దాంతో ఆ మాటలు విన్న ప్రభావతికి ఒక్కసారి ఒళ్ళు మండిపోతుంది. ఇక పెద్ద ఆయన ఇచ్చిన డబ్బుతో పాలు కొత్త బండి కొనుక్కొని ఇంటికైతే తీసుకొని వస్తాడు. అందరినీ కూడా బయటికి పిలుస్తాడు. పూల బండి పోతే మొబైల్ బండిని తీసుకొని వచ్చానని మీనాకైతే చెప్తాడు. ఇక బండి చూసి సత్యంతో పాటు శృతి, రవి అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. కానీ రోహిణి మనుష్ మాత్రం ఒక్కసారిగా కోపంతో రగిలిపోతారు. ఇక ఇంతలో అమ్మ ఎక్కడ ఈ టైంలో ఉంటే ఎంత కుళ్ళుకునేది అని చెప్పేసాడు. బాలు అయితే ప్రభావతిని గుర్తు చేస్తాడు. ఇంత ఖర్చు పెట్టి ఇప్పుడు అవన్నీ ఎందుకని చెప్పేసాడు. మీనా అయితే చెప్పుకుంటూ వస్తుంది, నేను కష్టాల్లో ఉన్నప్పుడు నాకు కారు కొనిపెట్టావు, నేను ఇప్పుడు నీకు బండి కొనిపెట్టలేనా అని చెప్పేసి అంటాడు బాలు. నీ మనసు గొప్పదంటూ సత్యమాతని అభినందిస్తూ గుండెలపై తడువుకుంటాడు. ఇక ఈ క్రమంలోనే బాలు బాధతో విలువిల్లాడుతూ అందరూ కూడా గాయాన్ని చూసి ఒక్కసారిగా ఆందోళన చెందుతారు. కారు రిపేర్ చేస్తుండే ఈ గాయం తగిలిందని బాలు మొత్తానికి అబద్ధం చెప్పేస్తాడు. ఇక ఇంట్లోకి వెళ్ళిన తర్వాత మీనా బాలుకి అయితే ఆయింట్మెంట్ రాస్తుంది. అప్పుడే మనోజ్ ఆ గాయంపై అనుమానం వ్యక్తాన్ని పరుస్తాడు. వేరే ఏదో జరిగి ఉంటుందని చెప్పేసాడు. తన అనుమానం అయితే చెప్తాడు. ఇక అయినా సరే బాలు మాత్రం ఏదో కవర్ చేస్తాడు. మనోజ్ ని దెబ్బ పొడిచేస్తాడు. దాంతో మనోజ్ దెబ్బకి సైలెంట్ అయిపోతాడు. ఇక అప్పుడే ఇంట్లోకి వస్తుంది ప్రభావతి. ఏం జరిగిందో తాను చెప్తానని, ఆ బండి కష్టపడి సంపాదించుకోనలేదని రౌడీయిజం చేసి మరీ సంపాదించాడు అని చెప్పేసి అంటుంది. జరిగిందంతా అక్కడ చూశానని చెప్పేసి అంటుంది. కానీ మీనా మాత్రం అస్సలు నమ్మదు. డబ్బు కోసం ఆయన అలాంటి పనులు చేయరు అని చెప్పేసాడు. బాలు మీద తనకున్న నమ్మకాన్ని అయితే చెప్తుంది మీనా. అయితే తను కాదు కామాక్షి కూడా చూసిందని ప్రభావతి అయితే చెప్తుంది. తను చెప్తుంది నిజం కాదని మీ ఆయన్ని చెప్పమని చెప్పేసి అంటుంది. ఇక సత్యం కూడా కష్టపడి సంపాదించే నువ్వు ఎందుకు ఇలా మౌనంగా ఉన్నావని నిలదీస్తాడు. దీంతో అమ్మ చెప్పేదే అబద్ధం కాదని, అలా అని పూర్తి నిజం కూడా కాదని బాలు అయితే చెప్తాడు. అటు మనోజ్, రోహిణి కూడా బాలు నిందిస్తారు. ఇలాంటి బ్రతికే కంటే గుడి ముందు అడుక్కోవడం మేలని రోహిణి అంటుంది. ఇక్కడ సత్యం కూడా ఇలాంటి పని చేయడం ఏంటో అని చెప్పేసాడు. ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఓ మనిషికి సాయం చేయడం కోసం తను ఈ పని చేసినట్లు బాలు చెప్తాడు. అయినా సరే ప్రభావతి మాత్రం బాలుని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టాలని చూస్తుంది. ఇలాంటి రౌడీని ఇంట్లో పెట్టుకుని నేను ఉండలేను, నీ కారణంగా ఇంట్లో వాళ్ళందరూ, వీధిలో వాళ్ళందరూ కూడా రౌడీజంతో నా ఇంటి మీదకి వస్తారు. ఒక్క క్షణం కూడా ఇంట్లో ఉంటే నేను ఉండను. ఈ రౌడీ గుండాతో కలిసి ఉండాల్సిన అవసరం నాకు లేదు. ముందు నువ్వు ఇంట్లో నుంచి బయటకు పో అని చెప్పేసి అంటూ బాలు మీద చాలా సీరియస్ అయిన ప్రభావతి బాలుని ఇంట్లో నుంచి బయటకు పంపైపోతుంది. ఇక సరిగ్గా అప్పుడే పెద్ద ఆయన మరోసారి సీన్ లోకి అయితే ఎంట్రీ అవుతాడు. తన కూతురు పెళ్లి మొదటిసారి శుభలకి మీకే ఇవ్వాలని టాక్సీ స్టాండ్ కి వెళ్తే మీ ఇంటి అడ్రస్ ఇచ్చారని చెప్పేసి అంటాడు. దేవుడికి మొదటి శుభలేఖ ఇవ్వాలన్నారు, అందుకే తను మీ దగ్గరికి వచ్చారని చెప్పేసి అంటాడు. ఇలాంటి కొడుకున్న మీ కుటుంబం చాలా అదృష్టవంతులని అతడు అనడంతో అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు.
ఇతను మీ దగ్గర డబ్బు తీసుకుని కిరాయి రౌడీ కాదని చెప్పేసాడు. ప్రభావతి అయితే అతను చూసింది చెప్తుంది. ఇక అతడు కాదమ్మా. దీంతో ఆమె ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. నా కూతురు పెళ్లి ఉంది, దానికోసం నా దగ్గర డబ్బులు కావాలి, ఏం చేయాలో తెలియడం లేదు. నాకున్న ఒకే ఒక ఆధారం నా ఇల్లు అమ్మేసి నా కూతురుని పెళ్లి చేసి తనతో పాటే ఉండాలి అనుకున్నాను. అని కొందరు బకరా రౌడీలు వచ్చి ఆ ఇంటిని కబ్జా చేసి ఆ ఇంట్లో సిగరెట్ తాగుతూ మందు తాగుతూ వాళ్ళ ఇల్లు లాగా ఆక్రమించేశారు. ఎంత చెప్పి నచ్చ చెప్పి ప్రయత్నించి వాళ్ళని బయటికి పంపించాలనుకున్నా సరే నా మాట వినడం లేదు. నన్నే బయటికి తోసేశారు. నా ఇల్లుని ఒక తాగుబోతు బార్ లాగా చేసేశారు. నాకేం చేయాలో తెలియడం లేదు. ఒకప్పుడు నాకు ఈయన గుర్తొచ్చారు. ఇక నేను వెంటనే ఈయన దగ్గరకు వచ్చి మీరే ఎలాగైనా సరే నా కూతురు పెళ్లి చేయడానికి ఈ సమస్య నుంచి మీరే నన్ను గట్టెక్కించాలి. నా ఇల్లు నాకు వచ్చేలాగా చేయండి. ఆ రౌడీలకు నేను ఎంత చెప్పినా సరే నా మాట వినడం లేదు. దయచేసి ఏదోటి చేయి బాబు అని చెప్పేసి నేను ఎంతగానో బ్రతిమలాడాను. ఇక అప్పుడు కోసం నా కూతురు పెళ్లిళ్ళు చేయాలని నా కూతుర్ని తన చెల్లెలుగా భావించి ఈ సమస్య నుంచి నన్ను గట్టెక్కించాడు. ఆ రౌడీలందరినీ కూడా చితగా బాధేశాడు. అక్కడి నుంచి పంపించేశాడు. దాంతో నా ఇల్లు నా స్వాధీనం అయిపోయింది. ఇక నేను ఆ ఇల్లును కూడా అమ్మేశాను. దానికి వచ్చిన డబ్బులతో నా కూతుర్ని పెళ్లి చేయాలి అనుకున్నాను. అందుకే మొదట శుభలేఖ తీసుకుని వచ్చి మీ అబ్బాయికి ఇవ్వాలి అనుకున్నాను. దానికి మీ అబ్బాయి చేసిన పనికి మెచ్చుకోవాలి తప్ప అందరూ కూడా ఎందుకు నిందిస్తున్నారు, ఆయన ఏ తప్పు చేయలేదని చెప్పేసి మొత్తానికి ఆ పెద్ద ఆయన బాలు చేసిన మంచి పని బయటపెట్టడంతో ప్రభావతి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక తర్వాత మనోజ్ రోహిణి కోపంతో గదిలోకి అయితే వెళ్ళిపోతారు. ఇక ఇంతలో మనోజ్ అయితే రోహిణితో ఇలా అంటాడు, చూడు రోహిణి, బాలుకి మీనా ఎంత సపోర్ట్ గా ఉంటుందో చూడు. అలానే మీనా కూడా బాలు ఎంత సపోర్ట్ గా ఉన్నారు. అలానే నువ్వు కూడా నాకు సపోర్ట్ గా ఉంటే నేను కూడా జీవితంలో ముందుకు వెళ్ళను. ఏదన్నా ఫైనాన్షియల్ గా నేను ఒక బిజినెస్ స్టార్ట్ చేయగలను కదా. తనకు నాకు కావాల్సిన డబ్బులు నువ్వే అరేంజ్ చేయాలి, ఏదో ఒకటి చేయొచ్చు కదా అని చెప్పేసాడు. మనోజ్ రోహిణిని అడిగేసరికి, చూడు మనోజ్, దీని అంతటికి కారణం మనకి డబ్బులు కావాలి. ఇందుకు అసలు నీ దగ్గర ఒక విషయం చెప్పనా. ఇప్పుడు 40 లక్షల రూపాయలు కొట్టేస్తే ఆ అమ్మాయి ఎక్కడికి వెళ్ళిపోయింది, తన అడ్రస్ కనుక తెలుసుకుంటే తిరిగి మళ్ళీ ఆ డబ్బులు మనం సంపాదించుకోవచ్చు. దానితో నువ్వు కొత్త బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. ముందు ఆ అమ్మాయి ఎక్కడుందో తన గురించి మనం డీటెయిల్స్ కనుక్కోవాలి అని చెప్పేసాడు. కల్పన గురించి తెలుసుకున్న ప్రయత్నంలో ఉంటారు మనోజ్ రోహిణి. ఆ విధంగా మరుసటి రోజు యథావిధిగా ఎవరి పనిలో వాళ్ళు ఉంటారు. ఇక మీనా అయితే బండేసుకుని పూలు అమ్ముకోవడానికి అయితే వెళ్ళిపోతుంది. ఇక తర్వాత రోహిణి అయితే పార్లర్ కి వెళ్ళిపోతుంది. ఇక మనోజ్ కూడా కల్పన కోసం వెతికే ప్రయత్నంలో ఉంటారు. ఈ క్రమంలోనే తన గురించి సంబంధించి అన్ని ఎంక్వైరీ కూడా చేస్తూ ఉంటాడు. తన అడ్రస్ తెలుసుకోవాలని ప్రయత్నిస్తాడు. ఇక ఎంత వెతికినా సరే కల్పన అడ్రస్ తెలియలేకపోవడంతో ఇక రోహిణి దగ్గరికి వచ్చి ఏమైనా సలహా తీసుకుందామని చెప్పేసాడు. మొత్తానికి రోహిణి పార్లర్ కి అయితే వస్తాడు మనోజ్. ఇక అప్పటికే కల్పన అయితే రోహిణి పార్లర్ కి అయితే వస్తుంది. పార్లర్ కి వచ్చిన కల్పన రోహిణిని చూస్తుంది. రోహిణి చూసి కళ్యాణి నువ్వు అని చెప్పేసి అంటుంది. కల్పన నువ్వేంటి ఇక్కడున్నా అని చెప్పేసి అంటూ కళ్యాణి అయితే కల్పనతో మాట్లాడుతూ ఉంటుంది. మొత్తానికి కల్పన ఎవరో కాదు, రోహిణి బెస్ట్ ఫ్రెండ్. కానీ మనోజ్ను మోసం చేసింది కల్పన అన్న విషయం రోహిణికి అయితే తెలియదు. కానీ కల్పనకి మాత్రం రోహిణి కళ్యాణిగా పరిచయం అవుతుంది. ఇక దాంతో ఇద్దరు కూడా కూర్చొని చాలా హ్యాపీగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇందులో అప్పటికే పార్లర్ కూర్చున్న మనోజ్ అయితే కల్పన అలానే రోహిణి ఇద్దరు కలిసి కూర్చొని మాట్లాడుకోవడం చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇక ఇంతలో కల్పన రోహిణితో ఇలా మాట్లాడుతుంది, ఏంటి కళ్యాణి అసలు నాలుగైదు నువ్వు ఇక్కడికి వచ్చేసి ఎలా ఉంది నీ కొత్త లైఫ్, రెండోసారి పెళ్లి చేసుకున్నావు కదా, నీ హస్బెండ్ తో నీ లైఫ్ ఇప్పుడు బాగుందా ఏంటి, ఇలా పార్లర్ నీదే అనుకుంటా కదా, నువ్వు ఇక్కడ వర్క్ చేయడం ఏంటి అసలేంటి అని చెప్పేసాడు. కల్పన రోహిణికి సంబంధించిన అన్ని విషయాలు అడుగుతూ ఉంటుంది. దాంతో కల్పన రోహిణిని పట్టుకుని కళ్యాణి అని చెప్పేసి పిలిచేసరికి అప్పటికే పార్లర్కి వచ్చిన మనోజ్ అయితే రోహిణిని కళ్యాణి అని చెప్పేసి అంటూ పిలవడం కల్పన ద్వారా వాయిస్ విని ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇదేంటి అసలు రోహిణి నిజంగానే కల్పనకి ముందే పరిచయం ఉందా, వీళ్ళిద్దరూ కూడా బాగా కలుసుకున్న వాళ్ళగా కనిపిస్తున్నారేంటి, రోహిణిని పట్టుకుని కళ్యాణి అని చెప్పేసి పిలుస్తుందేంటి, అసలు వీళ్ళిద్దరికి సంబంధం ఏంటి అని చెప్పేసి అంటూ మనోజ్ అక్కడ నిలబడి రోహిణి అలానే కల్పన మాట్లాడుకున్న మాటలు విని ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఎందుకంటే రోహిణికి సంబంధించిన అన్ని విషయాలు కల్పనకు తెలిసిపోతాయి. ఇక మనోజ్ అయితే తను మోసం చేసింది కల్పన కాదు, కల్పనతో పాటు రోహిణి కూడా మోసం చేసిందని తెలియడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. మరి అప్కమింగ్ ఎపిసోడ్ లో ఖచ్చితంగా ఈ ట్విస్ట్ అయితే ఉండబోతుంది. మరి గుండె నిండా గుడిగంటలు సీరియల్ డైలీ ఎపిసోడ్స్ మీరు తెలుసుకోవాలి అనుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన గంట సింబల్ కూడా క్లిక్ చేసేయండి.